తిరుమలలో ఆనివారి ఆస్థానానికి ఘనంగా ఏర్పాట్లు చేస్తోంది టీటీడీ. బుధవారం ఆలయంలో వేడుక వైభవంగా జరగనుంది. ఏటా సౌరమానం ప్రకారం దక్షిణాయన పుణ్యకాలంలో కర్కాటక సంక్రాంతి రోజు ఈ ఉత్సవం చేయటం ఆనవాయితీ. అయితే సౌరమానాన్ని అనుసరించే తమిళుల కాలమానం ప్రకారం ఆనిమాసం చివరి రోజున ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీవారికి నిత్యం ఏదో కార్యక్రమం జరుగుతూనే ఉంటుంది. అందులో భాగంగానే బుధవారం ఆదివార ఆస్థానం నిర్వహిస్తుంది టీటీడీ. పూర్వం మహంతులు దేవస్థాన పరిపాలనను స్వీకరించిన రోజు అయినా ఈ ఆదివార ఆస్థానం పర్వదినం నాటి నుండి టీటీడీ వారి ఆదాయ వ్యయాలు, నిల్వలు వంటి వార్షిక లెక్కలు ప్రారంభమయ్యేవి. టీటీడీ ధర్మకర్తల మండలి ఏర్పడిన తర్వాత వార్షిక బడ్జెట్ను మార్చి, ఏప్రిల్ నెలలకు మార్చారు. ఈ ఉత్సవం రోజున ఉదయం బంగారు వాకిలి ముందున్న ఘంటా మండపంలో సర్వభూపాల వాహనంలో ఉభయ దేవేరులతో ఉన్న శ్రీ మలయప్ప స్వామివారు గరుత్మంతుడికి అభిముఖంగా కొలువుకు వేంచేపు చేస్తారు. మరో పీఠంపై స్వామివారి సర్వ సైన్యాధ్యక్షుడైన శ్రీ విశ్వక్సేనుల వారు దక్షిణాభిముఖంగా వేంచేపు చేస్తారు. ఈ ఉత్సవ మూర్తులతో పాటు ఆనంద నిలయంలోని మూల విరాట్టుకు ప్రత్యేక పూజలు, ప్రసాదాలు నివేదిస్తారు. ఇందులో ప్రథమంగా రూపాయి హారతి ఎంతో విశిష్టమైనది. తిరుమల పెద్దజీఆర్ స్వామి పెద్ద వెండి తట్టలో 6 పెద్ద పట్టు వస్త్రాలను తలపై పెట్టుకుని మంగళ వాయిద్యాల మధ్య ఊరేగింపుగా విచ్చేస్తారు. వీటిలో 4 మూలమూర్తికి అలంకరిస్తారు. మిగిలిన 2 వస్త్రాలలో ఒకటి శ్రీ మలయప్ప స్వామికి, మరొకటి విశ్వక్సేనుల వారికి అలంకరిస్తారు. శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు తమ తలకు శ్రీవారి పాద వస్త్రంతో పరివట్టం కట్టుకొని స్వామివారి నుంచి బియ్యపు దక్షిణ స్వీకరించి నిత్యైశ్వర్యోభవ అని స్వామివారిని ఆశీర్వదిస్తారు. ఆ తర్వాత అర్చకులు తిరుమల పెద్దజీఆర్ స్వామివారికి, చిన్నజీఆర్ స్వామివారికి టీటీడీ తరపున కార్యనిర్వహణ అధికారికి లచ్చనాను తాళపు చెవి గుత్తిని వరుస క్రమంలో కుడి చేతికి తగిలిస్తారు. హారతి, చందనం, తాంబూలం, తీర్థం, సెటారి మర్యాదలు చేసిన తర్వాత ఆ తాళపు చెవి గుత్తిని శ్రీవారి పాదాల చెంత ఉంచుతారు. తిరుమల శ్రీవారి ఆలయంలో దక్షిణాయన కాలం ప్రారంభమవుతున్న సందర్భంలో ఈ దక్షిణాయన పుణ్యకాలంలో తమిళ మాసమైన ఆని నెలలో ఆనివార ఆస్థానం అనే ఒక వైదిక కార్యక్రమాన్ని ఆస్థానంగా నిర్వహించబడుతూ ఉన్నది. ప్రతి ఏటా దక్షిణాయన ప్రారంభ కాలంలో ఆని నెలలో ఈ ఆనివార ఆస్థానం నిర్వహిస్తారు. ఈ నెల 16వ తేదీన ఈ ఆనివార ఆస్థానం శ్రీవారి ఆలయంలో వైభవంగా నిర్వహిస్తారు. అందులో భాగంగా ముందు వచ్చే మంగళవారం నాడు తిరుమల శ్రీవారి ఆలయం అంతా శుద్ధి చేసే కోయిలాల్వారి తిరుమంజనం వైభవంగా నిర్వహించబడింది. శుక్రవారం నాడు స్వామివారికి విశేష వజ్ర కిరీటము, వజ్ర శంఖి చక్రాలు, వజ్రాల కర్ణపత్రాలు, వజ్రాల భుజకీర్తులు, వజ్రాల నాగాభరణములు, వజ్ర కఠిహస్తము, వరదహస్తము ఇత్యాది విశేష ఆభరణాలతో అలంకరణ చేయబడి ఉన్నాయి. ఆనివార ఆస్థానం సందర్భంగా సాయంత్రం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు అత్యంత శోభాయమానంగా అలంకరించిన పుష్ప పల్లకిపై తిరుమల పురవీధుల గుండా ఊరేగుతూ భక్తులకు కనువిందు చేస్తారు. ఆనివార ఆస్థానం సందర్భంగా శ్రీవారి ఆలయంలో అష్టదళ పాద పద్మారాధన, కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది. అలాగే భక్తుల రద్దీ నేపథ్యంలో వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేసింది.